హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరవణబా వ్లాగ్స్. మా ఇంట్లో అయితే ఈరోజు వడియాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సింపుల్ అండ్ ఈజీగా వడియాలు అయితే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మేమైతే బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే 1 గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాం. మేమైతే బియ్యం పిండి ఒక గ్లాస్ ఫుల్ తీసుకున్నాం. దీనికి వాటర్ ఏమో ఒక 8 గ్లాసెస్ అట్లా యాడ్ చేసుకున్నాం. ఎందుకంటే పిండి అనేది ఎంత లూజ్గా ఉంటే వడియాలు అంతా బాగా వస్తాయి క్రిస్పీగా. పిండి బాగా దగ్గరగా ఉంటే వడియాలు పెట్టడానికి రాదు, పెట్టినా కానీ ఒకటే దగ్గర గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పి మంచిగా లిక్విడ్ లాగా ఉంటేనే బాగా వస్తాయి టేస్ట్. ఒక గ్లాస్ ఫుల్ పిండి తీసుకున్నాం కదా, దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా దానికి ఏం ఉండలు లేకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడే ఉంటుంది, అది కలిపేటప్పుడే చిన్న చిన్నగా ఉండలు ఉండలు కట్టిందంటే అది ఉడికేటప్పుడు ఇంకా పెద్దగా అయిపోతాయి. అది ఏం విడిపోదు, ఇంకా పెద్దగా అట్లనే అంటుకుంటుంది అంతా కూడా. అందుకే మేమైతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పిండిని అయితే కలుపుకున్నాం. ఒకటేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పని తొందరగా అయిపోతుందేమో, తొందరగా కరుగుతుందేమో అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా వాటర్ ఎక్కువ యాడ్ చేస్తేనే అది ఇంకా పని ఎక్కువ విరిగిపోతుంది, ఉండలు కడుతుంది. వాటర్ యాడ్ చేసినప్పుడల్లా ఒక 2 టేబుల్ స్పూన్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అట్లా యాడ్ చేసుకోవడం వల్లనే అది ఉండలు లేకుండా బాగా మంచిగా అయిపోతుంది దగ్గర. తర్వాత దాంట్లోకి ఇంకా కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటూ మంచిగా లూజ్గా వేసుకోవాలి. అట్లనే గట్టిగా ఉండదు కదా. అందుకే చాలా మంది చాలా రకరకాల వడియాలు పెట్టుకుంటారు కదా. ఇంతకీ మీరు ఏ రకమైన వడియాలు పెట్టుకున్నారో మీ ఇంట్లో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సాబ్దాన్ వడియాలని, టమాటో వడియాలని ఇట్లా రకరకాల వడియాలు అయితే పెట్టుకుంటూ ఉంటారు కదా. మరి మీరే రకం పెట్టుకున్నారో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. సింపుల్ గా ప్రిపేర్ చేసినవి చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద పెద్ద ప్రాసెస్లతో చేసినవి దాంట్లో ఏదో ఒక చిన్న ఐటమ్ మిస్ అయిపోయినా, సరిగ్గా చేయకపోయినా కానీ దాని టేస్ట్ మొత్తం దొబ్బుతుంది. అవునా కాదా? కమెంట్ బాక్స్ లో అయితే కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మేమైతే 1 గ్లాస్ నిండా పిండికి దానికి 8 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఈ వాటర్ ని మంచి ఒక పెద్ద బగోన తీసుకుని దాంట్లో బాగా మరగబెట్టుకోవాలి. దాంట్లోనే పిండి కూడా యాడ్ చేసుకుంటాం. అది మంచిగా ఉడకాలి కాబట్టి కొంచెం ప్లేస్ అనేది పెద్దగా ఉన్న బగోన అయితే చాలా బెటర్. చిన్న బగోని దాంట్లోనే కుత ఉడకాలంటే అంత టేస్టీగా ఏమి ఉండదు. అది అటు పొంగి ఇటు పొంగి మన చేతులకే సురుకంటుంది. అవునా కాదా? ఇంతకీ మీ అభిప్రాయం ఏంటి? కొంచెం విశాలంగా ప్లేస్ ఉన్న దాంట్లో వండితేనే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటాయి. దగ్గరకున్న దాంట్లో కరెక్ట్ అక్కడక్కడ వండితేనే అది మనకి చేతులకు సురుకంటుంది. ఇక్కడ ఫైనల్ గా వాటర్ మొత్తం బగోన్లో అయితే పోసుకుని వాటర్ ఒక పక్క పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఈ వాటర్ కొంచెం మరిగేటప్పుడు దీంట్లోనే కొంచెం సాల్ట్, అట్లనే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వాటర్ మసులుతున్నప్పుడు వేస్తేనే మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది. వాటర్ మొత్తం మరిగిన తర్వాత వేసినా కానీ అంత టేస్ట్ అయితే రాదు. అండ్ జీలకర్ర కూడా మంచిగా ఉండదు. ఇది బాగా మరిగేటప్పుడు మనం ఫస్టే కలిపి పెట్టుకున్న పిండిని దీంట్లోకి ఉండలు లేకుండా ఒక గంట తీసుకుని అది మంచిగా కలుపుకుంటే పిండిని కూడా దీంట్లోకి పోసేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది ఒకటేసారి మొత్తం అట్లనే గుమ్మరియకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ పోవాలి. మొత్తం ఒకటేసారి అట్లనే వేస్తే అది అట్లనే గడ్డలెక్క అయిపోతుంది. అది వేసిన తర్వాత కూడా కొద్దిసేపటి వరకు కొంచెం కలపాలి. కలపడం వల్ల దాంట్లో ఏమైనా చిన్న చిన్న ఉండలు ఉన్నా కానీ అది కొంచెం పోతుంది. ఇట్లా పిండి మొత్తం ఉడికేంత వరకు మనకు అది ఏ క్వాలిటీలో అయితే కావాలనుకుంటున్నామో అట్లా అయ్యేంత వరకు కూడా 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. ఒక 5 to 10 minutes వరకు అయితే లో ఫ్లేమ్ లో పెడితే మొత్తం ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా, ఈ రకంగా ఉన్నప్పుడైతే మేమైతే ఆఫ్ చేసుకున్నాం. ఎందుకంటే మరీ ఇంకా దగ్గరికి కానీ అనుకుంటే చల్లగైనా కొద్ది గట్టి పడుతూనే ఉంటది. అదేనండి చిక్క పడుతూనే ఉంటది. ఇవైతే ఎండలో పెట్టుకుంటేనే మంచిగా ఆరిపోతే, ఫ్యాన్ కింద ఇంట్లోనే పెట్టుకునేటి అయితే కాదు. అందుకే పైన ఎండలో పెట్టుకున్నాం. మేమైతే మంచిగా తొందరగా ఆరిపోతే గట్టిగా ఉంటాయి. ఇక మార్నింగ్ మేమైతే పైనకి వెళ్ళి మంచిగా ఒక పేపర్ అయితే వేసినాము, వేసి దానిపైన పెట్టేసినాము. ఇవైతే కొంచెం ముందు పెట్టినవి, ఇప్పుడు పెడుతున్నాయి అయితే ఇటు ఇంకొక పక్కన ఉన్నాయి. నేనైతే అవి కూడా వీడియో తీసుకున్నా, అట్లాగే ఇవి కూడా తీసుకుంటున్నా. అసలు వడియాలు ఏంటో కానీ ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి కదా. మీ సైడ్ ఎంత డిగ్రీస్ లో ఉందో ఎండో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. మాదైతే మెదక్ ఈ సైడ్ అయితే చాలా ఎండలు ఉన్నాయి. అసలు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వరకు 6 వరకు కూడా ఇంకా ఎండలే కొడుతున్నాయి. ఇక్కడ ఒక పక్క నేను, మరొక పక్క మా వదినైతే మెల్లగా కూర్చొని వడియాలు అయితే పెట్టేస్తున్నాము. మా మమ్మీ అయితే ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే తీస్తుంది, తర్వాత ఆమె కూడా పెట్టేసింది. మరీ అంతగానో ఎక్కువ పిండి అయితే పెట్టలేము, కాకపోతే ఉన్నదైనా తొందరగా కంప్లీట్ కావాలి, ఎండలు ఎక్కువ కొడుతున్నాయి కదా అనే ఉద్దేశంతోనే ఆ ఉన్న కొంచెం కూడా ముగ్గురం పెట్టేసినాం తొందరగా. చాలా మందికి ఇష్టం ఉంటుంది అసలు పప్పు చారు కానీ పప్పు కానీ ఏ కర్రీకైనా సరే వడియాలు పక్కకు నంచుకొని తినడం. నాకైతే అట్లా ఏముండదు, ఏదో ఒకటి కర్రీ ఉందా తిన్నామా అంతే. పప్పుచారు పప్పు ఉంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా అంతే. ఖచ్చితంగా దానికి కాంబినేషన్ ఆమ్లెటో లేదంటే చికెనో లేకపోతే ఇట్లాంటి మామూలుగా వడియాలు బ్యాట్స్ ఇవి ఏవైనా సరే ఉన్నా తినేస్తారు. ఇంట్లో కూడా ఇట్లా మంచిగా ముక్క లేకపోతే ముద్ద దిగనోళ్ళు ఎవరో ఒకరు ఉండి ఉంటారు కదా. ఉంటే మాత్రం కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. ఆల్మోస్ట్ ఈ వడియాలు పెట్టడానికి మరీ ఎక్కువ సేపు అయితే ఏం పట్టలేదు. ఒక 20 minutes, ఒక 15 minutes అట్లా పట్టింది. ఎందుకంటే ముగ్గురం ఉన్న కొంచెం దానికి కూడా మంచుకు చేసినాం కాబట్టి. మేము వడియాలు పెట్టడం ఏంటో కానీ కింద పిల్లలు అయితే చాలా అల్లరి చేస్తారు. అసలు ఏడుస్తూనే ఉన్నారు. కొద్దిసేపు తల్లి కనిపించకపోతే ఏ పిల్లలైనా అంతే కదా వెతకడం. వడియాలు పెట్టడం ఏంటో గానీ అసలు ఎండలకైతే ఆగమాగమైంది. పైన ఒక 10-15 నిమిషాలకు కూడా. తెల్లారి మళ్ళీ ఇంకొక 2-3 గిలాసుల పిండి పెట్టుకుందామన్న ఆలోచన దెబ్బకి అటే మాయమైపోయింది. అబ్బో ఇంత ఎండ కొడుతుంది, మళ్ళీ ఇంకా అవసరమా, మళ్ళీ పెట్టుకోవడం ఉన్నాయి చాలనిపించింది. అంతేనా కాదా? ఈ ఎండలో గంటలు గంటలు కష్టపడితే మళ్ళీ తర్వాత వేలకు వేలు హాస్పిటల్లో పెట్టాక తప్పదు అనిపించింది ఆ ఎండను చూస్తే. ఫైనల్ గా వడియాలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మంచిగా కిందకైతే వచ్చేస్తున్నా. అబ్బో కిందికి మెట్ల దిగుకుంటూ వస్తుంటేనే చల్లగాలికి వా అనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.